రిపోర్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పుడు అక్కడ భద్రతా వైఫల్యం ఏ రకంగా జరిగిందని మీ భావిస్తారు? మీకు విషయం చెప్పనా, పులివెందుల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేది 1+1 సెక్యూరిటీ. లేదు అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉంది అనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా ఏదో ఇబ్బంది కలుగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టే 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి, మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి, లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్ని పెట్టుకుంటే, అవును డ్రోన్ పెట్టాము, అందువల్ల ఇప్పుడు అన్ని మాకు వచ్చినాయి. డ్రోన్ సర్వేలెన్సెస్ పెట్టాము, బాడీ వాన్స్ కెమెరాస్ పెట్టాము, రోప్ పార్టీ ఇచ్చాము, అంబులెన్స్ పెట్టాము, గన్స్ పెట్టాము. అక్కడ ఇన్ని మేము భద్రత మేము పెట్టుకున్నాము. వాళ్ళు కావాలని తోసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి, అది కూడా లైట్ ఎయిర్ క్రాక్ గుర్తించారు. లైట్ వెయిట్ బా నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒకటి అడుగుతున్నారు. ఇంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ హెలికాప్టర్ వరకు ఎలా వెళ్ళగలిగారు? అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పోలీసుని పెట్టాలా మేము? మరి మీరు మాట్లాడేటప్పుడు దయచేసి అక్కడ ఎంతమంది పోలీసులు 250 మంది పోలీసులు మేము డిప్లాయ్ చేస్తే ఒక హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ఇంచుమించుగా ఒక 600-700 మంది వచ్చినప్పుడు తోసుకొని వెళ్తున్నారు. తోసుకుని వాళ్ళు కావాలని చెయ్యాలనుకునేటప్పుడు ఎవడైనా చేస్తాడబ్బా? 250 మందిని హెలికాప్టర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పెట్టామన్నారు, మీరే చెప్పారు. అంతమంది ఒకేసారి వస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది. చర్యలు ఏంటి అంటే అయిపోయి ఇప్పుడు జరిగింది కాబట్టి జరిగిందని సంగతి చెప్తున్నాం. ఒకటి మేము చెప్తున్నామండి, అంతమంది వచ్చిన విఐపి ఒక చెయ్యి ఒకటి పడలే విఐపి మీద. అక్కడ ఎక్కడ ఎటువంటి గొడవలు జరగల. అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా బికాస్ ఆఫ్ పోలీస్ ఓన్లీ, అక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గలాటా సృష్టిద్దామని మాట్లాడుకున్నా, ఆఖరికి బై రోడ్ వెళ్దామని ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని బయటకు వచ్చిన ఎక్కడా కూడా ఇంత ఇన్సిడెంట్ జరగకుండా సేఫ్ గా విఐపీని కర్ణాటక బెంగళూరు ఇంటికి చేర్చాం. అది పోలీస్ అంటే. దాని గురించి మాట్లాడండి. ఏం ఆంక్షలు లేవండి, మేమెందుకు ఆంక్షలు పెడతాం? ప్రజాస్వామ్యం ఇది. ఏ వంకాయలు డొంకపట్టి గెలిచాడట, అలా ఉంటుంది.